చూసుకున్నట్టయితే రైతు బీమా సార్, అంటే గత ప్రభుత్వం పెట్టింది, దాదాపుగా 5 లక్షల రూపాయలు ఇస్తుండే రైతు చనిపోగానే. తర్వాత రైతు బంధు, ఇప్పుడు మీరు రైతు భరోసా మరి చెప్పారు నోటి మాట, మరి అది ఇప్పటి వరకు వస్తుంది. సో 2 టర్ములు సార్, అంటే ఒక ఎకరాకి దాదాపు 15,000, అంటే 2 ఎకరాలు ఉండేట 30,000 లాస్. మీరు అన్నట్టు 20 ఎకరాలు 30 ఎకరాలు అందరికైతే ఉండకపోవచ్చు. సో ఆ రైతుకి ఏదో 3 లక్షలు వచ్చినంత మాత్రాన, ఒక రైతుకి వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్క రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పేసి గ్యారెంటీ లేదు. అండ్ ఈ ఫ్రీ బండి ఇచ్చేది నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నాకు 3 ఎకరాలు నాది, నా 3 ఎకరాలకు నాకు 100 బస్తాల ఒడ్లు పడుతుంది. 100 బస్తాల ఒడ్లు పడితే 70 క్వింటాలు పడినట్టు. 70 క్వింటాల ఒడ్లకు 500 అంటే 35,000 రూపాయలు బోనస్ వచ్చినట్టు. మీరు చెప్పినటువంటిది ఉన్నదే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు ఏదో పథకం, 5,000 రూపాయలు రైతు బీమా కాదు, రైతు బంధు పథకం ఏదైతే పెట్టిండో కేసీఆర్, 25,000 కోట్ల రూపాయలు పంట బండనటువంటి భూములకు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? పంట బండనటువంటి భూములకు. వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వలే. రైతు బంధు పేరు మీద తీసుకుపోయి గుట్టా బంధుకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం బంధుకు, రాజకీయ నాయకుల బంధుకు ఇచ్చిండు. ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం అంటారు, ప్రజలకు అందించడం కాలేదు. ఇప్పుడు అట్లా అడ్డగరగ దుర్వినియోగం వాళ్ళందరికీ అసంతృప్తి ఉంటుంది. మేము క్యాబినెట్ సబ్ కమిటీ వేసి రైతు చేయూత పథకాన్ని ఎవరికి ఇవ్వబోతున్నాం అంటే 15,000 రూపాయల చొప్పున. మేమేమన్నాం? 15,000 చొప్పున ఇస్తామని చెప్పినాం. ఆ 15,000 చొప్పున ఎవరికి ఇవ్వాలి? మేము రైతులకు ఇవ్వాలి, భూమి కలిగిన వాళ్ళందరికీ ఇయ్యం. నేను ఆ రోజు కూడా చెప్పినా, ఈ రోజు కూడా చెప్తా ఉన్నా. భూమి మీద వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషించుకుంటున్న వాళ్ళకి ఇస్తాం. అందుకనే క్యాబినెట్ సబ్ కమిటీ చేసింది. చెట్లకు, పుట్టలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, అన్మోటివేటెడ్ ల్యాండ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలేజీలు కట్టుకున్నటువంటి వాళ్లకు. ఇప్పుడు ఒకరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మొన్న నాగార్జున కులబెట్టింది ఉన్నారా మీరు, ఇక కొద్దిగా అంతరం కమర్షియల్ ఉంటుంది, మిగతా అంతరం నాన్ కమర్షియల్ ఉంటుంది, అగ్రికల్చర్ కింద ఉంటుంది. 10 ఎకరాల అగ్రికల్చర్ ఉంటే ఆ 10 ఎకరాలు కూడా రైతు బంధు ఇచ్చిండు ఆయన. మేము అట్లా దలుచుకోలేదు. అదే కార్ల పార్కింగ్ ఏరియాకి రైతు బంధు ఇస్తారా, లేకుంటే ఫామ్ హౌస్లకు రైతు బంధు ఇస్తారా, లేకుంటే అదేంది పెళ్లిళ్ళు వేసుకునే ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు, ఫంక్షన్ హాల్ మనం మొటేషన్ చేసుకుంటున్నా, మిగతా పార్కింగ్ ఏరియా అంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంటుంది, దానికి రైతు బంధు ఇచ్చిండు ఆయన. అట్లా ఇవ్వమంటారా? మాకు చెట్లకు పుట్లకి ఇవ్వమంటారా? అట్లా ఇవ్వం. మేము వ్యవసాయం చేసుకొని బతికేటటువంటి కుటుంబాలకు రైతు బంధిస్తాం, రైతులకు ఇస్తాం, రైతులకు చేయూతనిచ్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ చేసినాం. ప్రభుత్వం ఏర్పడ్డ మర్నాడు నుంచి పథకాలు మొదలు కావండి. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయబోయేటటువంటి హామీలు. ఇప్పటికీ దానికి యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నాం. జనవరి నుంచి, రేపు జనవరి నెల నుంచి రైతు చేయూత పథకాన్ని ప్రవేశపెడతాం అనేటటువంటి మాటను నిన్ననే ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు. అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సంవత్సరానికి 15,000 రూపాయలు, అంటే ఒక్కొక్క క్రాప్ కు 7,500 రూపాయల చొప్పున మా ప్రభుత్వం రైతు చేయూత పథకాన్ని జనవరి నుంచి మొదలు పెట్టబోతున్నది. ఒక్కొక్క పథకం ఒక టైం నుంచి మొదలు పెడుతున్నాం. ఇది కూడా మొదలు పెట్టబోతున్నాం. ఇంకా ఇవ్వనటువంటి ఇంప్లిమెంట్ చేయాలి. మేము ఎస్సీఎస్లకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. 5 ఐపీడీఏలు ఏర్పాటు చేస్తున్నామని. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కొన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ తర్వాత బడ్జెట్ బట్టి ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క టైంలో మొదలు పెడతాం. మొదలు పెట్టి అది ఇంప్లిమెంట్ చేస్తాం. 100% అమలు చేస్తాం అన్నిటిని. కానీ గతంలో లెక్క ఇష్టం వచ్చినట్టు చేసి 59,600 కోట్ల రూపాయలు, ఎన్ని 59,600 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిపోయినటువంటి వడ్డీకి, అప్పులకు అసలు మిత్తి కలిపి కట్టినాం మేము ఈ సంవత్సర కాలంలో. అంటే ఈ ప్రభుత్వం ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 8 లక్షల కోట్ల అప్పులు చేసిపోతే, దాదాపు 8 లక్షల కోట్ల అప్పులు చేస్తే అసలు వడ్డీ వాళ్ళు ఉన్నప్పుడు ₹1 కూడా పే చేయలే. రీపేమెంట్ మా ప్రభుత్వం వచ్చినాక స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మనం ఇంటి లోన్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ రీపేమెంట్ ఉండదు. 10 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో స్టార్ట్ అవుతుంది. ఇట్లా 10 సంవత్సరాల క్రితం తర్వాత పెట్టిపోయిన ఆ మహానుభావుడు వాళ్ళు చేసిన అరాచకత్వాన్ని సరి చేసుకుంటూ ఇవాళ 60,000 కోట్ల రూపాయలు ఇవాళ అసలు వడ్డీ కలిపి కట్టేటటువంటి ప్రయత్నం, దాదాపు 57,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినటువంటి ప్రయత్నం, దాదాపు 3,500 కోట్లు మహిళలకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక్కొక్క సంస్థను బాగు చేసుకుంటూ 2 అపాయింట్మెంట్ ఆర్డర్లు, 60,000 మంది కుటుంబాలను ఇవాళ దీపాలు పెట్టినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని. సరే, ప్రతిసారి మీరు చేసినాం అనుకుంటున్నారు. అది పోయిన గవర్నమెంట్ లో వచ్చిన నోటిఫికేషన్, మీకు నియామక పత్రాలు ఇచ్చింది సార్. నియామక పత్రాలని మేం చేసినామని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటారు? నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట. ఆల్రెడీ ఎగ్జామ్ కూడా అయిపోయినాయి. దేనికైంది? లాస్ట్ గవర్నమెంట్ చెప్పండి, కానిస్టేబుల్ ఎగ్జామ్ లో 18,000 అయిపోయినాయి. ఎందుకు ఇవ్వలే? నియామక పత్రాలు ఎలక్షన్స్ కోడ్ ఉన్నందుకు ఇవ్వలే. మీరు ప్రతిసారి మేము 60,000 60,000 మీరు ఇప్పటి వరకు ఇచ్చింది సార్. ఎంత చెప్పాలా సార్? చెప్పు. మొన్న డిఎస్సి నాడు దాదాపు 6,000 ఉద్యోగాలు కల్పించిండ్రు.
డిఎస్ఎన్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా రాజుగారు? ఇంతకు ముందు గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 11,000. మీరు 6,000 అని ఎట్లా చెప్తారు మరి? మీరు కల్పించిందంటూ నా గత ప్రభుత్వము వినండి. గత ప్రభుత్వం 5,000 నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ రాయలేరు. అవును. సో మీరు ఇంకొక నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట? నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం వచ్చినట్ట? ఒక ఉద్యోగి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయి తను పోయి జాయిన్ అయి జీతం తీసుకుంటే ఉద్యోగం వచ్చినట్టు. సెలక్షన్ ఆర్డర్ వచ్చినంత వరకు వచ్చేదాకా ఉద్యోగం వచ్చినట్టు కాదు. ఆయన జాయిన్ అయిపోయి ప్రభుత్వ ఉద్యోగ ఎన్రోల్ అయితే ఉద్యోగం వచ్చినట్టు. నియామక పత్రాలు ఇచ్చిన ప్రాతిపాదిక మీద మేము చేసినాం. నియామక పత్రాలు కాదు, మేము నోటిఫికేషన్ ఇచ్చి చేతులు తుక్కుపోయి వాళ్ళు 48,000 కోట్ల రూపాయలు బిల్లులు వదిలిపెట్టిపోయారు దొంగలాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడతాము. మళ్ళా 48 హాస్టల్ పిల్లల బిల్లులు, కాలేజీ పిల్లల బిల్లులు, యూనివర్సిటీల బిల్లులు, 4th క్లాస్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి జీతాల పైసలు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించిన జీతాల పైసలు, 48,000 కోట్ల రూపాయలు పేదలకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా చేతులు చుట్టుకొని పోయినటువంటి దొంగలు. కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చింది మేము, షెడ్యూల్ ఇచ్చిన నోటిఫికేషనే కాదు. చాలా మంది మిత్రులు ఒక ఎగ్జామ్ గతంలో నోటిఫికేషన్ల కోసం పోరాటం చేసేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ల మధ్యన గ్యాప్ ఉండాలని చెప్పి విద్యార్థులు అడుగుతున్నటువంటి పరిస్థితి, కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే మేము ప్రిపేర్ అయ్యి రాస్తామని చెప్పి దాన్ని కూడా కన్సిడర్ చేసి ఒక ఎగ్జామ్ మధ్యన గ్యాప్ ఇచ్చి షెడ్యూల్ ఇచ్చి 15-16 నెలల్లో దాదాపు ప్రతి ఖాళీని, మళ్ళీ చెప్తున్నాను, 1,00,000, 2,00,000, 3,00,000 కాదు, ప్రతి ఖాళీని. ఇప్పటిదాకా మిత్రుడు అయిపోయాడు, మాకు అవుట్ సోర్సింగ్ లో పెట్టండి అన్న. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను ఎంకరేజ్ చేయకండి. ప్రభుత్వం ఖాళీ అయినటువంటి ప్రతి ఉద్యోగాన్ని మనం త్రూ ప్రాపర్ ఛానల్లో భర్తీ చేయబోతున్నాం, కంప్లీట్ ఉద్యోగాన్ని సెటప్ చేయబోతున్నాం. కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాల భర్తీ అయినట్టు కాదు. ఎగ్జామ్లు కండక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు జాయిన్ అయ్యి జాయినింగ్ ఆర్డర్ ఇచ్చి జీతం తీసుకుంటే స్టార్ట్ అయినారు. సార్ నియామక పత్రాలు ఇచ్చిండ్రు సార్, ఉద్యోగాలనే ఇచ్చినాం.